మేము ఎంత ట్రై చేసినా లూప్ టర్నర్ తోటి మాకైతే డోరీ రావట్లేదు అక్క అన్నారు. ఇప్పుడు చూడండి, ఇది టిష్యూ క్లాత్ అంటే పైపింగ్ క్లాత్ అయినా సరే చూసారు ఎంత బాగా వచ్చిందో. సో నేను కొన్ని టిప్స్ చెప్తాను, అది ఫాలో అయిపోండి. మీరు ఖచ్చితంగా క్రాస్ ఉన్న క్లాత్నే తీసుకోవాలి. 2 పీసెస్ తీసుకున్నాను, నాకు 2 కావాలి కదా అందుకుని. ఇలాగా పాదమించుతోటి ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను. మ్యాక్సిమం పాదమించి అయితే ఈ టిష్యూ క్లాత్కి సరిపోతుందండి, లేదంటే సరిపోదు మనకి. ఎందుకంటే లోపల నుంచి లాగాలి కదా, మనకి అంత ఉండదన్నమాట క్వాలిటీ అనేది. అంటే అంత వెడల్పు కొంచెం ఎంతైనా దళసరిగా ఉంటుంది క్లాత్. సో ఇప్పుడు కొంచెం ఖర్చుంచుకుని, మరీ దగ్గరగా కాదు, కొంచెం ఖర్చుంచుకుని కట్ చేసేయండి మిగతా క్లాత్ అంతా. ఇప్పుడు లూప్ టర్నర్ తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా స్లోగా పంపించి అక్కడ ఒక హుక్ దగ్గర లాక్ ఉంటుందన్నమాట. దీనికి క్లాత్ని పెట్టేస్తే ఆ లాక్ అనేది క్లోజ్ చేసుకుని, అక్కడ క్లాత్ నేను ఎలాగ పెట్టానో చూడండి. నేను చూపించే విధానం బాగా అబ్జర్వ్ చేయండి. స్లీపింగ్ పొజిషన్లో పెట్టి లాగుతున్నాను, ఓకేనా. పైకి పెట్టలేదు, కిందకి పెట్టలేదు, ఎక్కడికి పెట్టలేదు, జస్ట్ ఇలా పడుకోపెట్టి లాగుతున్నాను స్లోగా. దీనివల్ల ఏంటంటే మధ్యలో క్లాత్ ఉండిపోయే ఛాన్స్ ఉండదు, ఊడిపోదనమాట. మీరు ఎప్పుడైనా ఇలా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేయాలంటే స్టార్టింగ్లో పట్టుకుని అడ్జస్ట్మెంట్ చేయాలి, అప్పుడు మెల్లగా లాగితే సరిపోతుంది. ఇక్కడ దాకా వచ్చిందంటే ఇంక అయిపోయినట్టేనండి, మనకి మొత్తం కూడా రెడీ అయిపోయినట్టే. సో ఇలాగ రెడీ చేసుకున్నారంటే మీకు డోరీ అనేది చాలా అంటే చాలా బాగా నీట్గా వస్తుంది, తక్కువ క్లాత్తోనే.